హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ 14th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సైజ్ 14.3లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఇదే చాప్టర్లోని ఎక్సైజ్ 14.2లోని సమ్స్ చూసాం సార్. ఈ వీడియోలో ఎక్సైజ్ 14.3లోని సమ్స్ చూద్దాము. ఎక్సైజ్ 14.3లోని ఫస్ట్ సమ్ సార్, క్యారీ అవుట్ ద ఫాలోయింగ్ డివిజన్స్. అంటే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో డివిజన్స్ ఇచ్చారు సార్. ఆ డివిజన్ సమ్స్ ఎలా చేయాలో చూద్దాం సార్ ఒకసారి. ఇందులో ఫస్ట్ సమ్ సార్, ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారమ్మా, 28x⁴ డివైడెడ్ బై 56x ఇచ్చారు సార్. అంటే మనకేంటి డివైడెడ్ బై అంటే నార్మల్ రూల్ తెలిసిందే కదా సార్. 28x⁴ డివైడెడ్ బై 56x. అయితే ఈ x⁴ నెల రాసుకోవచ్చమ్మా, 28 ఇంటూ x ఇంటూ x. ఎందుకంటే పవర్లో 4 ఉంది కాబట్టి x ఎన్ని టైమ్స్ వేసుకోవచ్చు సార్, 4 టైమ్స్ వేసుకోవచ్చు. అలాగే 56 ఇంటూ x సార్. ఇప్పుడు చూడండి, 28 టేబుల్లో 56 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. x క్యాన్సిల్ అయ్యి కదమ్మా, అంటే x ఇంటూ x అంటే x³ అంటే x³ బై 2. మనకి ఇది ఫస్ట్ వన్ సార్. అండ్ సెకండ్ ప్రాబ్లం, -36y³ డివైడెడ్ బై 9y². అయితే మనకి -36y³ డివైడెడ్ బై 9y² సార్. అంటే -36 అలా ఉంచు, -36 ఇంటూ y³ అంటే y సార్, డివైడెడ్ బై 9y² అంటే 9 ఇంటూ y. చూడండి, y క్యాన్సిల్, y క్యాన్సిల్ సార్. 9 టేబుల్లో 36 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే -4 కదా సార్, ఇంకేముంటుంది, -4y అనేది మిగులుతుంది. ఇది మనకి సెకండ్ ప్రాబ్లం సార్. అండ్ థర్డ్ వన్, 66pq² డివైడెడ్ బై 11qr². 11qr² అనేది థర్డ్ వన్ సార్. అంటే 66pq² డివైడెడ్ బై 11qr². అంటే చూడండి, 66ని అలా ఉంచుకోండి. 66 ఇంటూ p అంటే ఒక్క p గా సార్ ఇచ్చారు, ఇంటూ q² అంటే q ఇంటూ q, r³ అంటే r ఇంటూ r డివైడెడ్ బై 11 ఇంటూ q ఇంటూ r సార్. ఇప్పుడు చూడండి, 11 టేబుల్లో 66 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 6 టైమ్స్. q క్యాన్సిల్, r ఈకో r సెకండ్ కవర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది, నార్మల్లో డినామినేటర్లో అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అయ్యాయి. నోమినేటర్లో చూడండి, నోమినేటర్లో 6 ఉంది, ఒక p ఉంది సార్, q అండ్ r. ఓకేనా సార్. ఇది థర్డ్ వన్ సార్. అంటే డివిడేషన్ అయితే చాలా ఈజీగా ఉంది సార్, క్యాన్సిల్ చేయడానికి మనకు సమ్స్ ఇవి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు సార్. అండ్ ఫోర్త్ వన్, 34x³ y³ z³ డివైడెడ్ బై 51xy² z³. అంటే మనం చూడండి, నార్మల్గా 34x³ y³ z³ డివైడెడ్ బై అంటే మనకి డివిడేషన్ కదా సార్ వస్తుంది. అంటే డివైడెడ్ బై 51xy² z³ సార్. అంటే 34 ఇంటూ x³ అంటే x ఇంటూ x, y³ అంటే y ఇంటూ y సార్, ఇంటూ z³ అంటే z ఇంటూ z డివైడెడ్ బై మనకి ఇంకేమి ఇచ్చారు, మనకి కింద డినామినేటర్లో 51 ఇంటూ x, ఒక x ఇచ్చారు సార్, వైలు 2 y² అంటే y ఇంటూ y, z ఇంటూ z, 3 zలు క్యాన్సిల్ కదా సార్. అలాగే 2 yలు క్యాన్సిల్ అవుతాయి, ఓకే, x కూడా క్యాన్సిల్ కదా సార్. ఇది 34 అనేది మనకి 17 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 53 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే చూడండి, డినామినేటర్లో అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయినా ఇంకా 3 ఉంది. నోమినేటర్లో చూడండి, 2 ఇంటూ x ఉంది కదా సార్, x², y ఒక్కటి ఉంది సార్, y బై 3 సార్. ఓకేనా. ఇది మనకి ఫోర్త్ వన్ సార్, ఫస్ట్ ప్రాబ్లంలోని ఫోర్త్ ప్రాబ్లం. మనకి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సార్. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు మా, 12a⁴ 12a⁴ b⁴, 12a⁴ ఇంటూ b⁴ డివైడెడ్ బై -6a⁴ ఇంటూ b⁴. అంటే 12a⁴ b⁴ బై -6a⁴ ఇంటూ b⁴ సార్. చూడండి,
ఇక్కడ 6 ఏస్ ఉన్నాయమ్మా, ఇక్కడ 8, మొత్తం 6 క్యాన్సిల్ అయిపోతాయి కదా సార్. ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఏ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 4లో బిఎన్లు ఎన్ని క్యాన్సిల్ అవుతాయి, 4 బీస్ క్యాన్సిల్ అయిపోతాయి, అంటే 4 ఉంటుంది. అంటే 12a² b⁴, 12a²/b⁴ -6 ఉంటుంది. 6 టేబుల్లో చూడండి 12 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే -2a² b⁴ అనేది మనకి మిగులుతుంది సార్. అంటే మనకి ఇది 5th సమ్ సార్. ఇది ఫస్ట్ రోమన్లోని సమ్ సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ రోమన్, నెక్స్ట్ మనకి సెకండ్ రోమన్లోని సమ్ సార్. డివైడ్ ద గివెన్ పాలినామియల్ బై ద గివెన్ మోనిమల్. అంటే ఒక పాలినామియల్ని ఇంకో మోనిమల్ చేత డివైడ్ చేయమన్నారు. అంటే అది మనకి ఇంట్రడక్షన్ వీడియోలో చూసాం సార్, పాలినామియల్ని ఏ విధంగా మోనిమల్తో డివైడ్ చేయాలి, అలాగే ఒక పాలినామియల్ ఇంకో పాలినామియల్తో ఎలా డివైడ్ చేయాలనేది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంటుంది సార్, ఒకసారి చూడండి. మనకి ఫస్ట్ ఇచ్చిన సమ్ ఏంటమ్మా, 5x² - 6x డివైడెడ్ బై 3x. అంటే మనకేంటి 5x² - 6x డివైడెడ్ బై 3x సార్. అంటే చూడండి మనకి ఈ మోనిమల్ అనేది ఈ రెండు పాలినామియల్స్కి ఇదొక టర్మ్ ఇదో టర్మ్ రెండు టర్మ్స్కి చెందుతుంది కదా సార్. అంటే 5x² 3x మైనస్ 6x/3x సార్, -6x/3x. అంటే మనకి 3x అనేది రెండింటికి చెందుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో xx క్యాన్సిల్ అయినమ్మా, ఇందులో xx క్యాన్సిల్, 3 టేబుల్లో 6 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంకేముంటుంది సార్ మనకి, ఇందులోకి x ఉంటుంది. అంటే 5x/3 - 2 అనేది మనకి మిగులుతుంది సార్. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాబ్లం సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, 3y⁸ - 4y⁴ ప్లస్ 5y⁴ డివైడెడ్ బై y⁴తో డివైడ్ చేయమన్నారు సార్. అంటే మనకి 3y⁸ - 4y⁴ ప్లస్ 5y⁴ డివైడెడ్ బై y⁴ సార్. ఈ y⁴ అనేది 3 టర్మ్స్కి చెందుతుంది కదా సార్. అంటే 3y⁴ మైనస్ 4y⁴ ప్లస్ 5y⁴ సార్. చూడండి ఇక్కడ 4y's ఉన్నాయి, ఇక్కడ 8y's ఉన్నాయి. ఒక 4y's క్యాన్సిల్ అయిపోతాయి కదా సార్. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4y's ఉన్నాయి, ఇక్కడ 6, అంటే ఇంకా 2y's ఉంటాయి. ఇందులో y⁴ టోటల్ క్యాన్సిల్ సార్. అంటే నోమినేటర్ మొత్తాన్ని క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా డినామినేటర్ని క్యాన్సిల్ అయింది సార్. నోమినేటర్లో ఏముందమ్మా, 3y⁴ ఉంది, -4 × y² -5 ప్లస్ 5 సార్. ఓకేనా, ఇది మనకి సెకండ్ వన్ సార్. అంటే డివైడేషన్ వస్తువులోకి ఆన్సర్ అనేది కొంచెం చూడండి, మనకు చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంది సార్. ఎందుకంటే క్యాన్సిలేషన్ తెలిస్తే ఈ సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు సార్. నెక్స్ట్ థర్డ్ వన్ సార్, 8 × x³ y² z² ప్లస్ x² y³ z² ప్లస్ x² y² z³ డివైడెడ్ బై 4x² y² z² ఇచ్చారు. అంటే మనకి 8తో మల్టిపుల్ చేయండి. 8 × x³ అంటే 8x³ y² z² ప్లస్ 8 × x² y³ z² ప్లస్ 8 × x² y² z³ డివైడెడ్ బై మనకేంటమ్మా, డివైడెడ్ బై 4x² y² z² సార్. అంటే 8x³ y² z² ప్లస్ 8x² y³ z² ప్లస్ 8x² y² z³ డివైడెడ్ బై 4x² y² z² సార్. అంటే చూడండి, ఈ ప్రతి టర్మ్ ఈ కింద ఉన్న డినామినేటర్ ఉన్న టర్మ్ నోమినేటర్ ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది కదా సార్. ఇప్పుడు ఆ సమ్ ఎలా రాయించాం మనకి, అంటే 8x³ y² z² బై 4x² y² z² ప్లస్ 8x² y³ z²
డివైడెడ్ బై 4x² ప్లస్ 8x² డివైడెడ్ బై 4x² సార్. ఓకేనా సార్? మనకు ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఉన్నాయా? చూడండి, z² క్యాన్సిల్, y² క్యాన్సిల్, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x³ ఉంది, అంటే ఒక x క్యాన్సిల్ అవుతుంది. 4 టేబుల్ 8 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఫస్ట్ టర్మ్ ఏమవుతుందమ్మా 2x మిగులుతుంది. ఇక్కడ చూడండి 4 టేబుల్లో 8 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x² క్యాన్సిల్, z² క్యాన్సిల్, అంటే y² y³ క్యాన్సిల్ అయితే ఇంకొక y ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏముంటుందమ్మా 2y. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏముంటుంది 2z అనేది మిగులుతుంది. అంటే ఆన్సర్ ఏంటో మనకి 2x + 2y + 2z అనేది మనకి థర్డ్ వన్ ఆన్సర్ సార్. ఇది మనకి థర్డ్ వన్ సార్. మనకి నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు? x³ + 2x² + 3x డివైడెడ్ బై 2x అని ఇచ్చారు. అంటే ఏంటి? x³ + 2x² + 3x డివైడెడ్ బై 2x సార్. అంటే x³/2x, x³/2x + 2x² 2x + 3x/2x అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకి x అన్న క్యాన్సిల్ అయిపోతే సార్ ఇక్కడ ఒక x, ఇక్కడ 3xలో 2x ఒక x క్యాన్సిల్ అయిపోతే ఇంకొక x ఉంటుంది. అంటే x²/2 2 క్యాన్సిల్, xలో x² ఒక x క్యాన్సిల్ అవుతుంది, అంటే ప్లస్ x క్యాన్సిల్ సార్. ఇంకేం మిగులుతుంది? ప్లస్ 3/2 ఉంటుంది. ఓకేనా సార్? మనం క్యాన్సిల్ చేయగా చివరి మిగిలింది ఏముందమ్మా x²/2 ప్లస్ x + 3/2 అనేది మనకి ఫైనల్గా మిగిలిన ఆన్సర్ సార్. అండ్ నెక్స్ట్ ఇదే రోమంలోని ఫిఫ్త్ వన్ సార్. p³ 6 మైనస్ p⁻6 q³ డివైడెడ్ బై p³ q³ అని ఇచ్చారు సార్. అయితే ఫస్ట్ దీన్ని కూడా మనం డివైడ్ చేయమన్నారు సార్. అంటే p³ q⁻6 మైనస్ p⁻6 q⁻3 డివైడెడ్ బై p³ q³ సార్. అంటే p³ q⁻6 p⁻3 q⁻3 మైనస్ p6 q³ బై p³ q³ సార్. చూడండి, p³ క్యాన్సిల్ సార్. ఇక్కడ 3 క్యూలు ఉన్నాయి, ఇక్కడ 6 క్యూలు ఉన్నాయి, అంటే 3 క్యూలు క్యాన్సిల్ అయిపోతే q³ ఉంటుంది. అంటే q³ మైనస్ q³ క్యాన్సిల్, p⁻3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి, అంటే ఒక 3 క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటాయి సార్. అంటే q³ మైనస్ p³ అనేది మిగులుతుంది. ఇది మనకి సెకండ్ వన్ సార్. సెకండ్లోని ఫిఫ్త్ సమ్, ఇది సెకండ్ రోమన్ సార్. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ రోమన్లో సమ్స్ చూద్దాము. నెక్స్ట్ థర్డ్ రోమన్ సార్. థర్డ్ రోమన్ ఏమి ఇచ్చారు? వర్కౌట్ ద ఫాలోయింగ్ డివిజన్స్ అని ఇచ్చారు. అంటే ఫస్ట్ సమ్ చూడండి, అంటే ఇవి కూడా మనకి డివిజన్స్ ఇచ్చారు. ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారు మనకి? ఫస్ట్ సమ్ 10x - 25 డివైడెడ్ బై 5 సార్. 10x - 25 డివైడెడ్ బై 5, అంటే మనకి 10x - 25 బై 5 సార్, బై 5. అంటే చూడండి, ఈ 5 అనేది రెండింటికి చెందింది కదా, అంటే 10x/5 మైనస్ 25/5 సార్. అంటే చూడండి, 5 టేబుల్లో 10 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో 25 5 టైమ్స్, అంటే న్యూమరేటర్ క్యాన్సిల్ అయింది సార్. అంటే ఇక్కడ 2 × x ఉంటుంది కదా సార్, అంటే 2x. ఇక్కడ 5 టేబుల్లో 25 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి -5 అనేది మనకి లాస్ట్ 5 మిగిలే సమ్ సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, ఇదే రోమంలోని సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారమ్మా? 10x - 25 డివైడెడ్ బై 2x - 5 డివైడెడ్ బై 2x - 5 అనేది సెకండ్ వన్ సార్. అంటే సేమ్ 10x - 25 డివైడెడ్ బై 2x - 5 సార్. అంటే మనకి ఇది సార్ సమ్ము. ఇప్పుడు చూడండి, టాప్లోంచి మనం 5 కామన్ చేయొచ్చు కదా సార్. 5 కామన్ చేయండి. 5 కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుందమ్మా? 2x ఉంటుంది. 2x మైనస్ 5 ఉంటుంది. అంటే 5 2 0 ఎంతమ్మా? 10x. 5 5 25 సరిపోతుందా సార్? బై 2x - 5 సార్. అంటే చూడండి, 2x - 5 2x - 5 క్యాన్సిల్ అయింది సార్. ఇంకేముంటుందమ్మా? 5 అనేది మనకి
మిగులుతుంది. ఓకేనా సార్, ఇది ఈజియస్ట్ సమ్స్లో చేయొచ్చు సార్. డివిడేషన్ సమ్స్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది సార్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ సార్ 10y ఇంటూ 6y ప్లస్ 21 డివైడెడ్ బై 5 ఇంటూ 2y ప్లస్ 7 సార్. అంటే 10y ఇంటూ 6y ప్లస్ 21 డివైడెడ్ బై మనకేమి ఇచ్చారమ్మా 5 ఇంటూ 2y ప్లస్ 7 అనేది మనకి క్వశ్చన్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులోంచి 3 కామన్ చేద్దాం సార్. 3 కామన్ చేస్తే 10y ఇంటూ 3 ఇంటూ మనకి 3 కామన్ చేస్తే ఏమొస్తుందమ్మా 2y ఉంటుంది. అంటే 3 2s ఎంతమ్మా 6y ప్లస్ 7 అంటే 3 7s ఎంత 21 సార్. డివైడెడ్ బై 5 ఇంటూ 2y ప్లస్ 7 సార్. చూడండి, 2y ప్లస్ 7 2y ప్లస్ 7 క్యాన్సిల్ అయినా అంటే 10y ఇంటూ 3 అంటే 30y అయినా సార్. 30y బై 5. మళ్ళీ అగైన్ 5 టేబుల్లో 30 క్యాన్సిల్ అవుతుంది కదా సార్. 5 టేబుల్లో 30 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 6y మిగులుతుంది సార్. ఓకేనా సార్, ఇది మనకి థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి 9x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ 3z మైనస్ 24 డివైడెడ్ బై 27xy ఇంటూ z మైనస్ 8 సార్. అంటే మనకి 9x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ 3z మైనస్ 24 డివైడెడ్ బై 27xy ఇంటూ z మైనస్ 8 ఇచ్చారు సార్. చూడండి, న్యూమరేటర్లో ఈ టర్మ్లో 3 కామన్ చేయొచ్చు కదా సార్. 3 కామన్ చేస్తే 27x స్క్వేర్ y స్క్వేర్ 27x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ 3 కామన్ చేయండి. 3 కామన్ చేస్తే ఏముంటుందమ్మా z మైనస్ 8 ఉంటుంది. z మైనస్ 8 బై 27xy ఇంటూ z మైనస్ 8 సార్. చూడండి, z మైనస్ 8 z మైనస్ 8 క్యాన్సిల్ అయినా 9 3 0 ఎంతమ్మా 27x స్క్వేర్ y స్క్వేర్ 27x స్క్వేర్ y స్క్వేర్ బై 27xy ఉంటుంది. 27xy సార్. 27xy అన్నప్పుడు 27 క్యాన్సిల్ సార్. ఒక x క్యాన్సిల్ అంటే ఇంకేముంటుంది x ఉంటుంది. అండ్ y క్యాన్సిల్ అంటే ఒక y ఉంటుంది. అంటే ఆన్సర్ ఎంత వచ్చిందో మనకి xy అనేది మనకి ఆన్సర్ సార్. నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ సమ్ ఇన్ ద థర్డ్ రోమన్ సార్. 96abc ఇంటూ 3a మైనస్ 12 ఇంటూ 5b మైనస్ 30 డివైడెడ్ బై 144 ఇంటూ a మైనస్ 4 ఇంటూ b మైనస్ 6 అనేది మనకి లాస్ట్ ప్రాబ్లం సార్. అంటే మనకి 96abc ఇంటూ 3a మైనస్ 12 సార్. 3a మైనస్ 12 ఇంటూ 5b మైనస్ 30 డివైడెడ్ బై ఎంతమ్మా 144 ఇంటూ a మైనస్ 4 ఇంటూ b మైనస్ 6 సార్. ఇప్పుడు చూడండి, ఈ టర్మ్ నుంచి 3 కామన్ చేస్తే a మైనస్ 4 వస్తుంది కదా సార్. అంటే 96abc అంటే 3 కామన్ చేస్తే ఏముంటుందమ్మా a మైనస్ 4 ఉంటుంది. అలాగే ఈ టర్మ్ నుంచి 5 కామన్ చేస్తే b మైనస్ 6 వస్తుంది సార్. డివైడెడ్ బై 144 a మైనస్ 4 ఇంటూ b మైనస్ 6. a మైనస్ 4 క్యాన్సిల్, b మైనస్ 6 క్యాన్సిల్ సార్. అంటే మనకి 96abc ఇంటూ 3 ఇంటూ 5 డివైడెడ్ బై 144 ఉంటుంది. ఇది నార్మల్గా చూడండి, మనకి ఇప్పుడు 96 ఇంటూ 3 చేయండి. 96 ఇంటూ 3 మల్టిపుల్ చేయండి. 96 ఇంటూ 3 అంటే 3 6 ఆర్ 18, 3 9 ఆర్ 27 ప్లస్ 1 28 ఇంటూ 5 చేయండి. ఎందుకంటే ఇంటూ 5 ఉంది కదా సార్. 5 8 ఆర్ 40 సార్. 5 8 ఆర్ 40 ప్లస్ 4 44, 5 2 ఆర్ 10 ప్లస్ 4 14 సార్. అంటే 1440 abc బై 144 ఉంది సార్. అంటే 144లో 1440 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి 10 abc అనేది ఆన్సర్ మిగులుతుంది. ఓకేనా సార్, ఇది మనకి థర్డ్ రోమన్ ఫిఫ్త్ వన్ సార్. ఇది మనకి ఇవాళ వీడియో సార్. వీడియోలో మనం ఎక్సర్సైజ్ 14.3లోని 1 to 3 సమ్స్ చూసాం సార్. హోప్ యూల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఇవి ఎక్సర్సైజ్లో మనకి టోటల్గా 5 సమ్స్ ఉన్నాయి సార్. ఈ వీడియోలో 1 to 3 సమ్స్ చూసాం. నెక్స్ట్ వీడియోలో మనకి మిగిలిన 2 సమ్స్ చూద్దాం సార్.
Thank you for watching my video and please support my channel and please subscribe my channel.